యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఈరోజు మొత్తం గార్డెన్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇదిగోండి, ఇవన్నీ ప్రొమోగ్రానేట్స్ అయితే అవుతున్నాయి. ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి, పెద్దవి కూడా అటు సైడ్ ఉన్నాయి గైస్. ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అన్నమాట, ఇది ఒక గల్లీ. చూడండి గైస్, దొండకాయలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. కొన్ని కనిపించట్లం లేదు. ఆగు, చూడండి దొండకాయ. చూడండి గైస్, ప్రోమోగ్రానేట్ చూడండి గైస్, దొండకాయలు కనిపించట్లేదు. చూడండి గైస్, తులసి మొక్క కూడా ఉంది. చూడండి గైస్, మల్లెపూలు. చూడండి గైస్, మనీ ప్లాంట్ అట్లా ఇంటి మొత్తం రివీల్ చేస్తున్నా. కొంచెం జరుగు. అక్కడ మల్లెపూలు సాయంత్రం కనిపిస్తాయి, పొద్దున సాయంత్రం రెండు. అరే నేను గైస్, ఇది వచ్చేసి మందార పువ్వులు, మొగ్గలు వస్తున్నాయి. రేపటికి చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా అవుతాయి గైస్. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇది నిమ్మకాయ చెట్టు గ్లాస్. నిమ్మకాయ ఆరెంజ్ చెప్పండి గైస్ మీరు కామెంట్లో. మా చెల్లి నిమ్మకాయ అంటుంది, నేను ఆరెంజ్ అంటున్నా. ఎవరు విన్ అవుతారో చూద్దాం. చూడండి గైస్, ఇదంతా నిమ్మ చెట్టు ఆరెంజ్ చెట్టు మీరు గెస్ చేసి చెప్పండి. కొంచెం పక్కకు జరుగు శ్రీవల్లి. ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇదన్నమాట మా అమ్మమ్మ, మాకు మమ్మీ లాంటిది. డెకరేషన్ కోసం ఇదంతా తనంతలో తాను సొంతంగా చేసింది. లోపల ఉన్నది స్నేక్ ప్లాంట్, డెకరేషన్ ప్లాంట్, డమ్మీ మనీ ప్లాంట్స్ అన్నమాట. మొత్తం ట్రీకి కూడా ఒక వుడెన్ సాయంతో పెయింటింగ్ వేశారనమాట. ఇవంతా కుండలు. ఇక్కడ ఒక చిన్న బేబీ ఉంటది, చిన్న బేబీ. ఇంక ఇక్కడ నిచ్చెన మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక టెడ్డీ బేరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కుండ. కింద అయితే ఏసయ్య ఉన్నాడు. తను మన దేవుడు లాంటోడు కాబట్టి, దేవుడే రియల్ చెప్పాలంటే. ఇక్కడ తాబేలు అవన్నీ ఉన్నాయి. తాబేలు కాదు, అది ర్యాబిట్. కుందేలు. మా చెల్లికి కామాత్రం కూడా తెలివి లేదు. మా అక్క కామాత్రం తెలివి లేదు. అదేంటి మరి, తాబేలు కదా? తాబేలు పక్కనుంది గైస్, అది దీంట్లో కనిపించదు. మ్యాక్సిమం కనిపిస్తుంది అయితే కనిపిస్తే కామెంట్లో చేయండి. ఇంకా ఈ కుండలో కుండలో అయితే ఒక చెట్టు, ఇంకా అటుపక్క ఇటుపక్క ఒక ఇద్దరు నుంచి ఉంటారనమాట. ఒకసారి మొత్తం చూపిస్తాం మీకు. పైన గ్రేప్స్ ఉంటాయి గైస్. ఆగండి గైస్, మీరు చూడండి గైస్, మా అమ్మమ్మ అయితే ఇలా డెకోర్ చేసుకున్నారు. పైన గ్రేప్స్ గైస్, మీకు ఇప్పుడైతే గ్రేప్స్ చూపించబోతున్నాం. చూడండి గైస్, పైన ఎన్ని గ్రేప్స్ అయితే కాసాయో. మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తలే గైస్. అక్కడ చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. చూడండి గైస్, మీకు లైన్గా అయితే కనిపిస్తాయి. ఇంకా పండలేవు, అవి బ్లాక్ అయినప్పుడే మాత్రమే మనం తినాలి, లేదంటే చాలా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు కాయలు చాలా చాలా స్వీట్గా అయితే ఉంటాయి గైస్. మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా కావాలి అనే అంటారు. సో ఇది గైస్ గ్రేప్స్ చెట్టు అన్నమాట. మీకు ఇంతకుముందు చూపించినట్లు ఇది కూడా ఇండోర్ ప్లాంట్ గైస్. ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇది ఇండోర్ ప్లాంట్, అది మనీ ప్లాంట్, ఇది డూప్లికేట్. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ వెల్కమ్ వచ్చేసి కృష్ణుడు, శివుడు, పార్వతి,
ఇండోర్ ప్లాంట్స్ ఇదైతే ఇలా ఉంటుంది గైస్. ఇవి కూడా ప్లాంట్స్. గైస్ ఇదైతే మనీ ప్లాంట్. మా చెల్లి ఇండోర్ ప్లాంట్ మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది నిల్చొని. ఇది పూలతో ఇది ఒక హౌస్ అనమాట, చెక్కతో చేపించుకున్నాం. ఇది మల్లెపూల చెట్టు. ఇది ఇండోర్ ప్లాంట్స్. ఈ స్నేక్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్. ఇది పూల. ఇవన్నీ పువ్వులు మొగ్గలు వస్తున్నాయి. మీకు క్యామ్లో కనిపించలేదు అంత మంచిగా, కెమెరాలో కనిపిస్తుంది. చూడండి మీకు మొగ్గలు కనిపిస్తున్నాయో లేదో. అయ్యయ్యో చూడండి గైస్. ఈడ తులసి చెట్టు ఉంది దాని పక్కన తులసి చెట్టు. ఈడ మ్యాంగో ట్రీ. ఇక్కడ మ్యాంగో ట్రీ నువ్వు కనిపించలేదు ఆగు. ఇక్కడ ఒక ఇంకా 2 years అయితే దానికి వచ్చేస్తాయి అన్నమాట కాయలు కూడా. చూడండి గైస్ పప్పాయ చెట్టు అయితే చాలా పెద్దగా అయింది, అది కనిపించట్లేదు. ఇది స్నేక్ ప్లాంట్ అన్నమాట గైస్. ఇది చెవు నొప్పి వస్తే దాన్ని వేడి చేసుకొని చెవులో వేసుకుంటే చెవు నొప్పి తగ్గుతుంది. ఇది ప్రోమగ్రానైట్ ట్రీ అన్నమాట. ఇది మొత్తం ప్రోమగ్రానైట్ ట్రీ, చాలా తీయగా ఉంటాయి. చూడండి గైస్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ప్రోమోగ్రానైట్స్ మీకు. ఇవి చిన్న కాయలు. మొత్తం అన్ని కాయలు తెంపాము, అందుకే ఏం కనిపించడం లేదు మీకు. ఈ 2 కాయలు అయితే ప్రజెంట్గా ఉన్నాయి. ఇది నెక్స్ట్ అన్నమాట. పిల్లలు కూడా వచ్చింటే మొన్న. అవును నిజంగానే వచ్చింది కదా. జాగ్రత్త, దాని లోపల పిల్లలు ఉన్నట్టున్నాయి. ఏం లేదు, ఖాళీగా ఉంది. మన పిల్లలు చూసినావా? చూడండి గాయస్ ఇదంతా. ఏం చేయమంటావు? చూడండి గాయస్. ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ ఎట్లా ఉంటాయి ఇవంతా. ఫస్ట్ ఇదంతా మేము వాటర్ ఫౌంటైన్ చేయించుకుందాం అనుకున్నాం.